హాయ్ అందరికీ. చిన్న మెసేజ్, లాస్ట్ వరకు వినండి. మనము పాలని బాధ పెడితే పెరుగు అవుతుంది, అదే పెరుగును సతాయిస్తే వెన్న అవుతుంది. వెన్నని చిలికామనుకోండి, కష్టపడి చిలికామనుకోండి, నెయ్యి తయారవుతుంది. సో ఈ నాలుగింటికి రంగు తెలిపే దీని అర్థం ఏంటో తెలుసా? మాటి మాటికి దుఃఖం, ఎలాంటి పరిస్థితులు కఠినంగా ఉన్నా కూడా ఏ వ్యక్తి రంగు మారదో సమాజంలో ఆ వ్యక్తికే విలువ ఎక్కువ ఉంటుంది. మనిషికి కష్టం వచ్చినా సుఖం వచ్చినా వ్యక్తి స్వరూపం మారదో అతనికే విలువ ఎక్కువ ఉంటుంది. ఓకే, పాలు ఉపయోగపడేవే, కాదనట్లేదు. పాలు ఒక్కరోజుకి మాత్రమే. అదే పాలలో మజ్జిగ వేస్తే పెరుగు అవుతుంది, అది 2 రోజులకు మాత్రమే. అది కాస్త కష్టపడి చిలికామనుకోండి, వెన్న తయారవుతుంది. ఆ వెన్న ఎన్ని రోజులు ఉంటుంది? 3 to 4 days ఉంటుంది. సో వెన్న నుంచి కూడా వెన్నను వేడి చేసి కాచామనుకోండి, నెయ్యి తయారవుతుంది. ఆ నెయ్యి మాత్రం ఎప్పటికీ పాడవదు. ఒక్క రోజులో పాడయ్యే పాలలో ఎప్పుడు పాడవ నెయ్యి దాగి ఉంటుందో, సో అదేవిధంగా మన మనసులో కూడా చాలా లెక్కలేనని మంచి మేధాశక్తులతో కూడి ఉంటాం. సో అదెందుకు మనకు అర్థం అవ్వదు. ఎలాంటి సమస్య వచ్చినా మనం తీర్చుకునే శక్తి మనలో ఉంటుంది, కానీ ఎందుకు చేయలేకపోతున్నాం?